ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినం కూడా మన వాక్య భాగం కొరకై మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచుట, ట్రస్టింగ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిచ్చే కార్యం ఏంటంటే, పూర్ణ హృదయముతో అంటే హృదయపూర్వకముగా, అంటే అది మాటల ద్వారా క్రియల ద్వారా మరి అన్ని కూడా కనపరిచే నిమిత్తముగా ఉండేటువంటిదే పూర్ణమైనటువంటి హృదయం అనేటువంటి. కాబట్టి దీని విషయమై దేవుని వాక్యము మనకు ఏ విషయాల్లో మనం పూర్ణమైన హృదయము లేక పూర్ణ ఆత్మతో మనం ఉండాలా అలాంటి కార్యాన్ని గురించి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. కాబట్టి మన ప్రేమ ఎటువంటిదిగా ఉండాలంటే అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, అంతరంగములో నిండి ఉన్నటువంటి ఒక ప్రేమగా ఉండాలి. పైన పెదవుల మీద ఉండేటువంటి ప్రేమ కాదు. కాబట్టి మన దేవుని మరి ఆ విధంగా ప్రేమించాలంటాడు. అది 30వ అధ్యాయంలో కూడా చూస్తాము. 30వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, రైట్, సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఆయన మాటలు నీవును నీ సంతతి వారు వినినేడలా నీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మల్ని కరుణించును. చూసావా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే, నీ యొక్క పూర్ణ ఆత్మతో పూర్ణ మరి చూసినట్టయితే బలముతో ఆయన వైపు తిరిగినట్లయితే, కాబట్టి హార్ట్ ఫెల్ట్ అంటారు కదా, పూర్ణ హృదయం అనేటువంటిది. కాబట్టి హృదయపూర్వకం ఆయన ప్రేమించుట అనేటువంటిది. రెండవదిగా మనం చూస్తున్నాము 119వ కీర్తన. 119వ కీర్తన 2వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. ఆయన వెదకువారు ధన్యులు పూర్ణ హృదయముతో. ఎట్లాగా? ఆయన శాసనములు గైకొనుచు, అది ముఖ్యమైనది. అంటే దేవుని మాటలు గైకొంటూ దేవుని మాటలకు లోబడుచు వాటి ప్రకారం నడుచుకుంటూ మరి వాటిని వెదకువారు ధన్యులు అంటాడు. అంటే చూసినట్లయితే దానికి ఒబీడియన్స్గా, దేవుని వాక్యానికి ఒబీడియన్స్ ఉండేటువంటి వారు ధన్యులు. పూర్ణ హృదయముతో ఒబీడియన్స్ ఉండాలి. తర్వాత చూస్తుంటున్నాం అదే 119వ కీర్తన 34వ వచనంలో ఏమంటాడు, రైట్, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుందును. కాబట్టి ఆయన వాక్య ప్రకారం నడుచుకున్నట్టుకు మనకు జ్ఞానము బుద్ధి అనుగ్రహించేవాడు దేవుడే. కాబట్టి కీర్తనకర్త ఏమంటాడంటే, ప్రభువా అటువంటి బుద్ధి నాకు దయచేయి, అప్పుడు నేను ఈ యొక్క మరి కార్యముల ప్రకారం నడుచుకుంటూ నా పూర్ణ హృదయముతో అంగీకరిస్తాను. అట్లనే మరి మూడవదిగా మనం గమనిస్తున్నట్లయితే, ఇప్పుడు మనం చదివిన భాగంలో ఉంటుంది కదా, ఏముంటుంది ఇక్కడ, పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచుము, ట్రస్టింగ్. కాబట్టి నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీదను ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఆయన అథారిటీ కింద ఉంటే, ఆయన నమ్ముకొని ఆయన అథారిటీ కింద ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంట, ఆయన నీ త్రోవను సరళం చేయను, నువ్వు వెళ్ళే మార్గము, నువ్వు ప్రయత్నించే ప్రయత్నాలను ఆయన సఫలము చేస్తాడు, ఆయన నెరవేరుస్తాడు అనేటువంటి కార్యం ఇక్కడ మనకు తెలుస్తున్నది అన్నమాట. కాబట్టి ఆయన మన మార్గమును, నడిచే మార్గం సఫలము చేస్తాడట. అంటే మంచి విధంగా మనకు మరి ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. అట్లాగే మరి చూసినట్లయితే ఇర్మియా రాస్తాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము రైట్ 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశములు సంగతులను నేను ఎరుగుదును,
రాబో కాలమునకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. కాబట్టి ఇశ్రాయేలుతో ఇట్లా చెప్పు, ఇర్మియా, ఏంటంటే నా ప్రజల పట్ల నాకు కొన్ని ఆలోచనలు ఉంటున్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉంటున్నాయి రాబో దినాల కొరకై. మరి ఆ ఉద్దేశాలు ఎట్లాంటివి? సమాధానకరమైన ఉద్దేశాలు, నా జనులను సమాధానములకు నడిపించేటువంటి ఉద్దేశములు. కాబట్టి వాటి విషయమై మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. కాబట్టి మీరు వాటి విషయమే ప్రార్థిస్తూ వచ్చినట్లయితే, మరి మనవి చేస్తూ వచ్చి నేను ఆలకిస్తాను. ఆలకించి ఏం చేస్తానంట చూడండి, మీరు నన్ను వెదకినడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. కాబట్టి పూర్ణ మనసుతో విచారణ చేయుట, పూర్ణ మనసుతో అడుగుట అనేటువంటి కారణం. అంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు మనం అడిగేటప్పుడు, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉండాలా? యథార్థమైన ప్రార్థనగా ఉండాలా, అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థనగా ఉండాలా, హృదయం నింపబడిన దాంట్లో నుంచి వచ్చేటి ప్రార్థనగా ఉండాలా. అప్పుడు దాన్ని ఆయన అంగీకరిస్తాను అంటాడు కదా. కాబట్టి మన యొక్క ప్రార్థనలో ఎట్లా ఉండాలా అనేటువంటి కార్యం చెప్తాడు ఇర్మియా. అట్లాగే యోవేలు ప్రవక్త ఏమంటున్నాడంటే, యోవేలు ప్రవక్త మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. ఈ ప్రజలతో ఏమంటున్నాడంటే, మీరు చాలా నష్టపోయినారు నాకు దూరంగా ఉండి. ఇప్పుడైనా కూడా ఎట్లాగా నష్టపోయినారంటే, మీరు వేసిన అన్ని మీ పంటను మరి గొంగలి పురుగులు విడిచింది, మిడతలు విడిచింది పసిడి పురుగులను, ఈ విధంగా నష్టం చేస్తూ వచ్చినాయి. అయితే ఎందుకు? మీ తిరుగుబాటుతనం కాబట్టి. అయితే ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడైనను అంటే ఇంకొక సమయం ఇస్తాడని, ఇంకొక మరి సందర్భం ఇస్తుంటున్నాను. ఏంటిది? మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుటూ మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. హృదయపూర్వకము, పూర్ణ హృదయముతో నా యొద్దకు మరలి రండి. ఇదే యెహోవా. ఎందుకంటే మన దేవుడు, మీ దేవుడు యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కాబట్టి మీ దేవుడు మీ పక్షముగా మీ తిరుగుబాటును గురించి ఆయన ఒకవేళ కోపగించుకున్నప్పటికీ కూడాను మీరు మరి దుఃఖించుచు మనఃపూర్వకముగా మారు మనసు పొంది నా దగ్గర తిరిగితే ఏం చేస్తాడంటే, ఆయన మరి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయకుండా ఉంటాడు, ఆపుదల చేస్తాడు కదా, ఆపుదల చేస్తాడు. కాబట్టి దేవుడు ఎటువంటి వాడు అంటున్నాడు? ఆయన మరి కరుణావాత్సల్యం కలిగిన దేవుడు, శాంతమూర్తి అయిన దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. అట్లాగే మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? ఇక్కడ చూసినట్లయితే వచనము 37, 22 వచనము 37లో ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు ఆయన, మనం దాని మునుపు వచనం చదువుతాం, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఒకడు అడిగినప్పుడు అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నదియే, ఇదే ముఖ్యమైనది మొదటిది అయిన ఆజ్ఞ అంటున్నాడు. కాబట్టి ఇట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమాండ్మెంట్. యూ మస్ట్ లవ్ యువర్ లార్డ్ విత్ హోల్ హార్ట్. కాబట్టి ఏం చెప్తున్నాడంటే పూర్ణ హృదయముతో. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? పూర్ణత అనేటువంటిది, దట్ ఈస్ ఏ ఇన్ పర్ఫెక్ట్నెస్. మొట్టమొదటిదిగా మనం ఏం చూసినాము? పూర్ణ హృదయముతో ప్రేమించుట, పూర్ణ హృదయముతో లోబడినుట, పూర్ణ హృదయముతో నమ్మికించుట, పూర్ణ హృదయముతో ప్రార్థించుట, పూర్ణ హృదయముతో మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి, రిపెంటెన్స్, పశ్చాత్తాపడుట. అప్పుడు దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనకు మేలు చేసేవాడు ఉంటున్నాడు.